అదే అరుపు, అదే స్వరం. కాస్త కూడా మారలేదు, మార్పు రాదు కూడా. వేస్ట్ నువ్వు. ఆకలి మీద ఉన్నాను కదా అని నీకు నేను అలసైపోయాను కదా, తేలిగ్గా చూడకు. నీకు నేనంటే చులకన భావం, అలుసు, లెక్కలేంతనం కాబట్టే అరుస్తావు. కొంచెం కూడా బ్రాడ్ థింకింగ్ లేని బుర్ర నీది. లిమిట్ క్రాస్ అవుతున్నావు. మిస్టేక్ చేస్తున్నావు. నువ్వే అవతల పో. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుసైన అంటుకోని హృదయాలు, తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు. మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు, ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి, ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నా జీవితం గురించి నేను ఏవేవో అనుకున్నాను, ఎంతో ఊహించుకున్నాను. ఓ దశలో నా లైఫ్ సెట్ అయిపోయింది, హ్యాపీగా సెటిల్ అయిపోయా అనుకున్నా. కానీ ఇలా ఆ దేవుడు నా ఆశల్ని కలలు చేస్తాడని, నా బతుకుతో ఆడుకొని బండలు చేస్తాడని ఎన్నడూ అనుకోలేదు. నువ్వే కాదు, నేను నా జీవితం ఇలా నాశనం అవుతుందని అనుకోలేదు. అందరి ఆడపిల్లలానే నేను కలలు కన్నాను, ఆశలు పెంచుకున్నాను. ఏ ఆడపిల్ల భర్తతో విడిపోతే బతుకు బాగుంటుందని పెళ్లి చేసుకోదు. కలిసి ఉండాలని, జీవితం సంతోషంగా సాగాలనే కలలు కంటుంది. కానీ కర్మో విధో నాకు పెళ్లి చేదనుభవాన్ని మిగిల్చింది. నువ్వు నన్ను ఏనాడు అర్థం చేసుకోలేదు, నీలా అపార్థమూ చేసుకోలేదు. నీకు దెప్పి పొడవడం, దెబ్బలాడ్డం తప్ప వేరే ఏం రాదా? నీకు నెపం నెట్టడం, దోషులుగా చిత్రించడం తప్ప వేరే ఏం చేత కదా? అహంకారం, ఆత్మ పరిశీలన ఒక దగ్గర ఇమ్మడవు. వాదించడానికి అలవాటు పడ్డ వాళ్ళకి వినడం చేత కాదు. మొండి రాజు కంటే గొప్ప అంటారు. హక్కులు నావి మాత్రమే అనుకునేవాళ్ళు మూర్ఖులు, మారరు. అప్పుడే కాదు, ఇప్పుడు నాదే తప్పని అనుకోవడం నీ అపార్థమే. ఏ విషయంలో? మావయ్య వెళ్ళిపోవడానికి నిజంగా కారణం నేను కాదు, మనం. కానీ కారణం నేనే అని నన్ను బోన్లో నిలబెట్టావు. మనమని నన్నెందుకు కలుపుకుంటున్నావు? ఆ రోజు నాన్నతో ఉంటానన్నది నువ్వే కదా, కానీ ఉండలేదు. అందుకే కదా. ఆ
అసలు నీలో ఉన్న ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? నువ్వు నీ మనసులో ఏవైతే అనుకుంటావో అదే కరెక్ట్ అని నమ్ముతావు. అందరూ నీలాగే ఆలోచించాలి, నీ కోణం నుంచే చూడాలి అని అనుకుంటావు. చర్చించుకోవు, ఓ జస్టిఫికేషన్కి రావు. నిర్ణయం నీకు ఓకే అయితే సరిపోతుంది. అవతలి వాళ్ళకి నచ్చేలా ఉండాలని ఎప్పుడు భావించవు. గుండె ఆపరేషన్ చేసే ముందు ఎంత లోతుగా ఆలోచిస్తావో మరో గుండెల్లో ఉన్న బాధను అర్థం చేసుకోవడంలో లోతుగా అస్సలు ఆలోచించవు. చాలా తేలిగ్గా తీసుకుంటావు. అంటే మనం కలిసి ఉండాలని కోరుకున్న మావయ్యకి మన మధ్య గొడవలు నచ్చలేదు. నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాక ఒకరోజు మావయ్యని కలిశాను. నన్ను రామ్మా ఇంటికి రా అని పిలిచారు. కష్టం మావయ్య, రాలేను. అర్ధంగిగా అర్థం చేసుకున్న వారితో బ్రతకగలను గాని అపార్థంతో కాపురం చేసే వాళ్లతో నేను బ్రతకలేనని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? కన్ను కొడుకైన నీతో కూడా చెప్పలేదంటే ఎవరు కారణమో నువ్వే ఆలోచించు. ముందు ఆయన ఏమన్నారో చెప్పు. మీరు కలిసి ఉండలేని ఆ ఇంట్లో నేను ఉండలేను అని చెప్పారు. అంటే నేను నీతో కలిసి లేనని వెళ్ళారంటావా? నువ్వు ఆలోచించాల్సిన విషయం అది. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించు. మొన్న హాస్పిటల్లో కూడా కళ్ళు తెరవగానే మనం పక్క పక్కన ఉంటే మనల్ని ఇంకా దగ్గరగా ఉండమని సైగలు చేశారు. ఆ విషయం నీకు గుర్తుందా? మనం అలా దగ్గరికి రాగానే ఆయన మనల్ని చూసి సంతోషించారు. కలిసే ఉంటున్నాం అనుకున్నారు, కానీ సఖ్యత లేదని, సహజీవనం చేయడం లేదని, సమస్యలు సమస్య పోలేదని, దూరంగానే ఉంటున్నామని మన గొడవలు ఆయనకి స్పష్టంగా తెలిసిపోయాయి. ఏళ్లు గడిచిన ఎడబాటే గాని సర్దుబాటు కాలేదని, ఇంక మనం కలవమని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ నేను నువ్వు లేమని కాదు, మనం కలిసి లేమని వెళ్ళిపోయారు. కానీ నువ్వు నా వల్ల వెళ్ళిపోయారు అంటున్నావు. నేను చెప్పింది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, అంతే. ఆయన హార్ట్ పేషెంట్ తెలుసు కదా జనని. ఆ ప్రాబ్లంకి కారణం కూడా మనమే అని, మన గురించిన ఆలోచన ఆయన బాధ అని నా అభిప్రాయం. చూడుగునా, నాకెవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు. ఉన్నదల్లా నా జీవితంలో అయ్యిందన్న బాధ తప్ప మరో ఆలోచన లేదు. నాన్నకు డాక్టర్ల కన్సల్టేషన్, అబ్జర్వేషన్ చాలా అవసరం. కొడుకుగా నేను ఆయనకు ఈ సాయం కూడా చేయలేకపోవడం బాధగా ఉంది. నా చదువు, అనుభవం మా నాన్నకు కాస్త కూడా ఉపయోగపడకపోతే ఇక్కడ నేనెందుకు? కొడుగ్గా నేను ఆయనకు చేయగలిగింది ఏముంది? ఎవరికి ఉపయోగం? నా మీద నాకే కోపం వస్తుంది, అసహ్యం వేస్తుంది జనని. నువ్వు మానసికంగా నలిగిపోతున్నావని నేను అర్థం చేసుకోగలను. ఆయన ఆరోగ్యం దృష్ట్యా, ఆయన క్షేమం కోరే మనిషిగా, ఓ కొడుగ్గా మనం కలిసుంటే ఆయన ఇంటికి తిరిగి రావడానికి ఒప్పుకుంటే, ఆయన్ని అభిమానించే మనిషిగా నీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఉండగలవా జనని?